హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. ఎవరైనా ముందుగా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను అండి. దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఒక బౌల్లోకి. దాన్ని మనం పాలతో కలిపేసుకొని లమ్స్ లేకుండా మంచిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పాలని వేడి చేసుకొని దాన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఆ పొంగు అనేది తగ్గిపోయిన తర్వాత మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా కలబెట్టేసుకోవాలి. అవి కొంచెం వేడైనట్టు అనిపించిన తర్వాత మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టించుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ఉంది కదండి, సో దాన్ని మనం అందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలన్నమాట. వెంటనే గంటతో కలిపేసుకుంటే మనకి ఎలాంటి ఉండలు కట్టవు. చూస్తున్నారు కదా, ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది మనకి. ఇది మనం మామూలుగా ఒక 3 to 5 minutes ఇట్లా బాయిల్ చేసేసుకొని స్టవ్ మీద, తర్వాత స్టవ్ కట్టేసుకొని దాన్ని మనం దించేసేయాలి. అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మనం కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఏవైతే అవి. నేనైతే బనానా అండ్ యాపిల్, కొద్దిగా మ్యాంగో కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం మంచి కూల్ ఉన్నప్పుడు తినేయచ్చు. కావాలంటే మనం దీన్ని ఐస్ క్యూబ్ టైప్లో కూడా, అంటే ఏమంటే స్కూప్ టైప్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసేసుకోవచ్చు అండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.